మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభము చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు ఇంత గొప్ప అవకాశం మీ ఎదుట ఈ ఛానల్ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం పంచుకొని దేవుడి అవకాశం ఇస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించే అంశము అపోస్తులు అనే మాట మీద మనము ధ్యానిస్తున్నాం. అపోస్తులు అన్నప్పుడు ఇంగ్లీష్లో ద చీఫ్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రధాన శిష్యులు అని మనకు తెలుస్తుంది. ద వెరీ చీఫ్, ద పర్సనల్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళను యేసు ప్రభు అపోస్తులుగా పిలువబడ్డది బైబిల్లో. 12 మంది ఉన్నారు దాంట్లో. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మినిస్ట్రీలో టోటల్గా 12 మంది పెట్టుకొని ఆయన అపోస్తులను ఆయన మినిస్ట్రీ ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఈ అపోస్తుల్ పర్సనల్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ఫిజికల్ డిసైపుల్ ఆఫ్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఎప్పుడైతే భూమి మీద ఉన్నాడో ఆ కాలం, ఆ టైంలో వీళ్ళు ఫిజికల్గా యేసు ప్రభుతో, అందుకే వాళ్ళ పత్రికలు వాళ్ళు రాస్తుంటారు, ఏదైతే మేము చూసినామో, ఏదైతే మేము తాకినామో అది మీకు మేము చెప్తున్నామని వీళ్ళ పత్రికల్లో వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారు. సో దే వర్ వెరీ పర్సనల్ అని ఇక్కడ బైబిల్ తెలుస్తున్నది. ఈ 12 మందిని యేసు ప్రభు ఎన్నుకొని ఆయన మినిస్ట్రీ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. మనకు తెలుసు ఈ 12 అపోస్తుల్లో ఒక అపోస్తుల్ జూదా ఇస్కరియోట్, ఆయన యేసు ప్రభుని అప్పగించి ఈ బిట్రేడ్, ఆయన ఉరి వేసుకొని చనిపోయినట్టు బైబిల్లో మనకు రాశారు. ఈ అపోస్తులకున్న ఒక ఇంపార్టెన్స్ దేవుడు చాలా వాళ్ళకు స్పెషల్గా ఇచ్చింది. దే వేర్ వెరీ స్పెషల్ పీపుల్. వాళ్ళు చాలా స్పెషల్గా సెలెక్ట్ అయ్యి ఒక దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళే ఒక అపోస్తులని ఇక్కడ బైబిల్ గుర్తు చేస్తుంది. ఎందుకు నేను ఈరోజు మీకు ఈ అపోస్తులను గుర్తు చేస్తానంటే, ఈ అపోస్తులు అనేది అది చాలా స్పెషల్. దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు బైబిల్లో చాలా క్లియర్ ఉన్నది. యోహాన్ భక్తుడు రాస్తున్నాడు 20 గాస్పుల్, ఆయన గాస్పుల్లో 20:30లో యేసు ప్రభు అంట ఆయన శిష్యులు ఎదురుగానే ఈ అద్భుత కార్యాలన్నీ చేసి, మళ్ళీ ఈయన కూడా రాస్తున్నాడు, ఈయన యోహాన్ భక్తుడు ఆయన సువార్తలు. ఇవన్నీ ఆయన చేసిన కార్యాలన్నీ మేము ఎందుకు రాస్తున్నామంటే, మీరు యేసు ప్రభు దేవుని కుమారుడని అంగీకరించి మీరు నిత్య జీవం పొందనికి అని ఆయన అక్కడ రాసుకుంటూ వస్తున్నాం. ఇంకా మనం అపోస్తుల గురించి మనం ధ్యానించినప్పుడు వీళ్ళందరూ యూదులు అనే మాట మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. దే వేర్ ఆల్ జూయిష్ పీపుల్. ఈ 12 శిష్యులో ఒక అతను చనిపోయిండు. ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల్, దాని పేరే అపోస్తుల కార్యము. నాట్ డిసైపుల్స్ కార్యం కాదు, అపోస్తుల కార్యము దాని పేరే. వీళ్ళంతా యూదులు. ఎవరైతే అపోస్తుల కార్యంలో మనకు కనబడుతున్నారో ఈ 12 మంది, వీళ్ళంతా యూదులు అని మనకు బైబిల్లో చాలా క్లారిటీగా ఉంది. సో యూదులకు సూచక క్రియలు అవసరం కనుకనే యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడని నిరూపించుకోనికి వాళ్ళ ఎదుట ఈ పని చేస్తూనే వెళ్ళి. సో ఇక్కడ మనకు ఆ 12 ఒక అపోస్తుల్లో ఒక ఆయన చనిపోయిండు. యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల్లో, అపోస్తుల కార్యంలో వీళ్ళకు తెలిసిపోయింది ఇంకొక అపోస్తులు మనకు కావాలి, ఇంకొక వ్యక్తి మనకు కావాలన్నప్పుడు యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల్లో వాళ్ళు ఈ అపోస్తులకున్న క్వాలిఫికేషన్ అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమై ఉండాలంట ఆ వ్యక్తి, బాప్తిజం ఇచ్చే యోహాన్ నుండి యేసు ప్రభు పరలోకం ఆరోహణ అయ్యే వరకు మనలో ఒక అతను ఉండాలి అని చూస్తున్నారు అని వాళ్ళకి అక్కడ ఉన్నది. ఏ విట్నెస్ విత్ అస్ ఫర్ హిస్ రెజరెక్షన్. ఆయన పునరుద్ధానంకి ఒక సాక్షి కలిగి ఉండాలి ఆ వ్యక్తి భూమి మీద ఆ టైంలో. అట్లాంటి ఒక ఉన్న క్వాలిఫికేషనే వ్యక్తియే అపోస్తులుగా అపాయింట్ కాయనికి ఇలా ఉన్నది. ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు యూదులను అపాయింట్ చేసుకున్నాడు.
12 అపోస్తులను, దాంట్లో ఒక ఆయన చనిపోయింది. ఇక్కడ ఇంకొక యాడ్ అవుతున్నప్పుడు కూడా ఆయన క్వాలిఫికేషన్ చాలా క్లియర్గా దేవుడు రాసిపెట్టాడు. బాప్తిజం ఇచ్చే యోవాన్ నుండి యేసు ప్రభు ఆరోనయ్యే వరకు ఈ ఒక వ్యక్తి ఎవరైతే మన 11th జాయిన్ అయ్యి ఉన్నాడో అతనికి క్వాలిఫికేషన్ అయి ఉండాలని చాలా క్లారిటీగా ఉంది. అది మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నంటే, ఈరోజు కూడా కొందరు అపోస్తులు అని పెట్టుకున్నారు. ఇంకా మీకు ముందుకు తీసుకెళ్తాను. ఈ అపోస్తులు అనేది 12 మందికే అది అపాయింట్ అయి ఉన్నది ఆ పోస్ట్. ఇంకా వేరే 13th 14th అంతా లేదు. బైబిల్లో చాలామందిని అపోస్తులుగా పిలువబడ్డది. బార్నబాస్ని కూడా అక్కడ దేవుడు పిలిచి ఉన్నది. వాళ్ళను కూడా అపోస్తులుగా పిలిచినారు. కానీ దీస్ ఆర్ ద పీపుల్ ఎవరైతే యేసుప్రభు పర్సనల్గా ఎన్నుకున్నాడో వాళ్ళను చీఫ్ అపోస్తులుగా, చీఫ్ డిసైపుల్గా మనకు అక్కడ రాసిపెట్టి ఉన్నది. అయితే మీకు ఎందుకు గుర్తు చేసుకుంటానంటే, ఈ క్వాలిఫికేషన్ అవసరం ఉన్నది. ఈరోజు ఎవరిని అపోస్తులుగా పిలువనికి లేదు. ఇంకొక మాట, అలాగే ముందుకు వెళ్తే మనము ఈ అపోస్తులు మళ్ళీ వాళ్ళ మినిస్ట్రీలో ఇంకొక 7 పీపుల్ని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు వాళ్ళ మినిస్ట్రీ ముందుకు పోనికి. అక్కడ మనకు తెలుస్తుంది వాళ్ళ పేరు. దాంట్లో ఎవరు ఉన్నారంటే, దాంట్లో ఫిలిప్ అని ఉన్నాడు ఒక అతను, పోరోస్ అని ఒకన్నాడు, నికోరో అనుడు, తిమోన్ అని ఒక ఆయన ఉన్నాడు, పారమెనోస్ అని ఒక ఆయన ఉన్నాడు, నికోలస్ అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఏముందంటే, దే ఆర్ ఆల్ ఫ్రమ్ యాంటియోచ్, ఏ కన్వర్ట్ ఆఫ్ జూయిజం అని ఉన్నది. ఇక్కడ మనం అక్కడ తెలుసుకోవాలా. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ అపోస్తులకు ఉన్న ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఆర్ ఎక్స్ట్రా పవర్ వీళ్ళకు లేదు. నెక్స్ట్ వీళ్ళు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళకు లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ ఓన్లీ అపోస్తులకే దేవుడు ఇచ్చిండు. అంతకుముందు వీళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఇంకా కొన్ని శిష్యులను కూడా యేసుప్రభు పంపిండు, వాళ్ళకు కూడా చెప్పి పంపిండు. కానీ ఇక్కడ వీళ్ళకు యేసుప్రభు చనిపోయి పాతిపెట్టి తిరిగి లేచినాక ఈ మినిస్ట్రీలో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు కేవలం అపోస్తులకే అధికారం ఉన్నది. అక్కడ ఉన్నది, దే presented these men to apostle who prayed and laid their hands on them. అపోస్తులే వీళ్ళ మీద చేయి పెట్టి వాళ్ళ మీద ప్రార్థన చేసినారు, ఈ 7 మంది మీద అని బైబిల్ గుర్తు చేస్తుంది. అలాగే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, ఈ ఒక ఫిలిప్ అనే ఒక వ్యక్తి ఈ 7లో ఆయన గాస్పుల్ ప్రీచ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అక్కడ ఆయన కూడా కొన్ని చిన్న అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు వీళ్ళకి సూపర్ న్యాచురల్ ఎక్కువ పవర్ లేదని మనం గుర్తుపట్టాలంటే, ఈ ఒక యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 8th చాప్టర్లో గారెడి సీమోన్ అని ఒక అతని గురించి అక్కడ రాసి ఉంది. ఇతను ఇవన్నీ స్టడీ చేస్తున్నాడు. ఫిలిప్ అని ఒక ఆయన వచ్చినాడు, ఆయన సువార్త చేస్తున్నాడు. ఆయన కూడా చిన్న సువార్త చెప్పుకుంటూ ఉన్నాడు. చెప్పుకుని ముందుకు వెళ్ళే టైంలో అక్కడ చాలా క్లియర్గా ఉంది. అప్పుడు తర్వాత పేతురు అండ్ యోహాన్ వచ్చిండ్రంట అక్కడ ఆ స్థలానికి. వచ్చి ఎప్పుడైతే వాళ్ళు ఇతరుల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు దే రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ అని ఇక్కడ ఉన్నది. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిరి అని ఇక్కడ ఉన్నది. ఇక్కడ మనకు 8:18లో when Simeon saw that the spirit was given at the laying on of the apostles' hand, ఆయన గుర్తుపట్టిండు. ఎప్పుడైతే పేతురు యోహాన్ వచ్చి వాళ్ళు ఒకరి మీద చేయి పెట్టినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు అనేది, ఇది ఎక్స్ట్రాడినరీ పవర్ ఉందని ఆయన గుర్తుపట్టిండు. అప్పటి వరకు వీళ్ళు మామూలుగా గాస్పుల్ ప్రీచ్ చేస్తూనే ఉన్నారు. ఇది ఈ గారెడి సీమోను వాళ్ళకు పైసలు ఇచ్చి ఇది కొనే ఒక మెథడ్లో ఆయన వెళ్ళిండు. నాకు కూడా ఈ పవర్ ఇవ్వండి అని చెప్పే ఒక మాట. అప్పుడు పేతురు ఆయనను గద్దిచ్చిండని ఆ మాట. మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఇది గారెడి సీమోను గుర్తుపట్టిండు. ఈ ఎక్స్ట్రాడినరీ పవర్ ఈ రియల్ అపోస్తులకే ఇది ఉన్నది, ఈ 7 మందికిలో ఎవరికంతా లేదని ఆయన గుర్తుపట్టిండు. అది సెకండ్ పాయింట్. అంటే అది మీకు తెలియనికి నేను ఇక్కడ మీకు తీసుకొచ్చినాను. ఇంకా అలాగే మనం ముందుకు వెళ్తే ఇక్కడ అపోస్తుల్ పాల్ మనకు ఎంటర్ అవుతున్నాడు. యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల కార్యంలో
13th చాప్టర్లో మనము చూస్తూనే ఉన్నాం. సౌలు అనే వ్యక్తిని దేవుడు అపోస్తులుగా మార్చింది. ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తుల కార్యంలో పౌలు మీద ఒక స్క్రిప్చరు ఆయన గురించి రాసిపెట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నది. అది ఎక్కడుందంటే ఐజాయా 49:6లో ఆ మాట ఇక్కడ రాసి ఉంది. అదేమనుందంటే, ఐ హ్యావ్ మేడ్ యూ ఏ లైట్ ఫార్ ద జెంటైల్ దట్ యు మే బ్రింగ్ సాల్వేషన్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. అపోస్తుల్ పాల్ని దేవుడు జెంటైల్స్ లేకుంటే అన్యుల గురించి దేవుడు ఎన్నుకున్నాడని ఇక్కడ బైబిల్లో చాలా క్లియర్గా రాసి ఉంది. ఈ 12 శిష్యులనేమో యూదుల గురించి ఎన్నుకున్నాడు. అపోస్తుల్ పాల్ని దేవుడు జెంటైల్స్ గురించి ఎన్నుకున్నాడని ఇక్కడ బైబిల్లో చాలా క్లారిటీగా ఉన్నది. ఇంకా అలాగే మనం ముందుకు వెళ్తే అపోస్తుల్ పాల్ కూడా కొన్ని అద్భుత కార్యాలు చేసింది. ఇక మీకు ఎందుకు నేను గుర్తు చేస్తున్నా అంటే, ఈ అపోస్తులు అని అపోస్తలు పాలు ఆయన ఒక దగ్గర ఆయనకు ప్రశ్న వచ్చింది. ఏమని? నేను ఈ 12 శిష్యుల్లాగా నేను లేను కదా, నేను యేసు ప్రభు ఆయన చేసే సూచక కార్యాలు నేను పర్సనల్గా చూడలేదు కదా. దేవుడైతే అపోస్తుల్ పాల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆయనను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆయన మీద కొంచెము నింద వచ్చింది. ఎందుకంటే అపోస్తులకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలని బయట అట్లా మాట వస్తుంది. అప్పుడు కొరింథియన్ సంఘానికి ఆయన రాసుకుంటూ వస్తున్నాడు, నేను ఆ అపోస్తుల కంటే ఏం తక్కువ అని కాను, ఎందుకంటే కరెక్ట్ పాయింట్ మనం ఇక్కడ గుర్తు చేయాలి. నేను కూడా వాళ్ళలాగానే సూచక్రియలు, అద్భుత కార్యాలు, వండర్స్ ఐఎమ్ డూయింగ్ అని ఆయన గుర్తు. సైన్స్, వండర్స్ అండ్ మిరాకిల్స్ అని ఎక్కడుంది? 2 Corinthians 12th chapter 11th verseలో 12th verseలో అపోస్తలు పాల్ గుర్తు చేసుకుంటా వస్తున్నాడు, నేను కూడా అపోస్తులను. ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏం గుర్తుపట్టాలంటే, ఏ విధంగా ఇంతకుముందు చెప్పినాను, ఈ అపోస్తులకే ఈ ఎక్స్ట్రాఆర్డినరీ గిఫ్ట్ దేవుడు ఇచ్చినాడు. ఈ విధంగా ఈ అపోస్తుల పాలు కూడా గుర్తు, నేనేం వాళ్ళకంటే తక్కువని కావును, ఎందుకంటే నేను కూడా వాళ్ళలాగానే సైన్స్, వండర్స్ అండ్ మిరాకిల్స్, అద్భుత కార్యాలు, సూచక్రియలు నేను చేస్తున్నానని అని చెప్తున్నాడు. సో అపోస్తులకు ఈ ఒక క్వాలిటీస్ దేవుడు ఇచ్చిండని మనము ఈ లెటర్స్ ద్వారా మనము చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా కొంచెం అలాగే ముందుకు వెళ్తే యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో ఎఫిషియన్ సంఘంకి ఆయన లెటర్లో అక్కడ గుర్తు చేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నేను మీ గురించి ఒక మాట మేము చెప్పాలనుకుంటున్నాను, ఓ సంగమా, ఎవరైతే అపోస్తులు అంటున్నారో వాళ్ళు అపోస్తులు కారని మీరు గుర్తుపట్టినారు, ఐ రియల్లీ అప్రిషియేట్ అని అక్కడ మాట ఉన్నది. ఇదేంది మళ్ళీ మనకు అర్థం చేసుకోవాలా? వాళ్ళు అపోస్తులు అంటున్నారు కానీ వాళ్ళు అపోస్తులు కారని మీరు గుర్తుపట్టినారు, ఓ ఎఫిషియన్ సంఘమా, ఐ రియల్లీ అప్రిషియేట్ అంటున్నాడు. ఎందుకంటే అపోస్తలు పాల్ అప్పుడే ఆయన గుర్తు చేసిండు దొంగ అపోస్తులు వస్తారని. ఎక్కడంటే 2 Corinthians 11th chapter 13th verseలో ఆయన గుర్తు చేసుకుంటా వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభు ఆ సంఘంతో రాస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ దొంగ అపోస్తులు కూడా వస్తారని మనము తెలుసుకోవాలి. ఈ దొంగ అపోస్తులను మనం ఈరోజు, ఎందుకంటే మీకు తెలుస్తూ మీకు కరెక్ట్ అర్థమవుతుంది, మీకు అపోస్తులు అంటే యూదులై ఉండాలి. ఆ 12లో మత్తాయిని ఒక ఆయనను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ అపోస్తలు పాల్ కూడా ఆయన డిక్లేర్ చేసుకుంటూ వస్తున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, బికాజ్ ఐఎమ్ డూయింగ్ సైన్స్, వండర్స్ అండ్ మిరాకిల్స్ మధ్యలో, దాని ద్వారా ఐఎమ్ ప్రూవ్డ్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ది అపోస్తలు అని గుర్తు చేసుకుంటూ ఆయన వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు ఆ సంఘానికి చెప్తున్నాడు, నాకు యు ఆర్ టాలరేటింగ్ అని ఒక మాట ఉంటుంది, అండ్ టెస్టెడ్ దోస్ హూ క్లెయిమ్ టు బి అపోస్తల్ బట్ దే ఆర్ నాట్. ఇప్పుడు ఈ కాలంలో చాలామంది అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళు ఒకటి ఉన్నారు. అది ఇంకా మనకు ముందుకెళ్తే ఓన్లీ 12 people ఆర్ ఫిక్స్డ్ అని మీకు చూపెడతాను. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, వీళ్ళు దొంగ అపోస్తులని మనం ఎట్లా గుర్తుపట్టాలంటే, వీళ్ళు కూడా ఈరోజు కొందరు మన సిటీలో ఉన్నారు, వాళ్ళు సూచక్రియలు, అద్భుత కార్యాలు, మిరాకిల్స్, వండర్స్ అండ్ సైన్స్ వాళ్ళు చేసే కార్యక్రమంలో ఉన్నారు. సో దే ఆర్ ద ఫాల్స్ అపోస్తులు అని బైబిల్ ఇక్కడ గుర్తు చేస్తుంది. సో అదేవిధంగా రెవల్యూషన్లో మనము
21కి వెళ్ళినప్పుడు నూతన యెరూషలేము, నూతన పట్టణము అని ఒక మాట అక్కడ మనం చేసినప్పుడు ఆ పునాదికి 12 పునాదీలు ఉన్నది, ఫౌండేషన్ ఉన్నదంట. ఆ ఒక 12 పునాది మీద ఈ 12 అపోస్తులు పేరు అక్కడ ఉన్నది అని ఉన్నాయి. దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏదైతే అపోస్తులు అనే ఒక పోస్ట్ ఉన్నదో అది ఆల్రెడీ ఆక్యుపై అయి ఉన్నది. 13th పోస్ట్ 14th పోస్ట్ ఎక్కడ లేదు. సో దీని ద్వారా ఆల్రెడీ ఫిక్స్ ఉన్నది, అది 12 మందే అక్కడ ఉన్నారు. సో 13th 14th ఎవరు లేరు. అపోస్తులు కూడా దేవుడు ఓన్లీ యూదులనే ఎన్నుకున్నాడు. ఈరోజు కూడా కొంతమంది అపోస్తులని పేర్లు పెట్టుకున్నారు. ఈరోజు కూడా అపోస్తులు చేసే కార్యం కొంతమంది మేము చేస్తున్నామని వాళ్ళు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళే దొంగ అపోస్తులు. 12 మందిని దేవుడు ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టి, దేర్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఆ అపాయింట్మెంట్కి ఆ పోస్టు ఫిక్స్ అయి ఉన్నదని బైబిల్ ఇక్కడ మనకు దేవుడు గుర్తు చేసిండు. సో అపోస్తులది మాట ఈరోజు మనము ధ్యానించున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీంచును కాక. ఆమేన్.